జాతీయ ఉన్నత విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 6న జరుపుకుంటారు. వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్న యువతను వారి విద్యాపరమైన కలలను సాధించడానికి ప్రేరేపించడం దీని లక్ష్యం. ప్రపంచాన్ని మార్చడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో విద్య ఒకటి. వ్యక్తులకు విస్తృత శ్రేణి కెరీర్ ఎంపికలను అందించడంతో పాటు ఉన్నత విద్య కొత్త ఆలోచనలు, భావనలు, భాషలు, సంస్కృతులు మరియు ఆచారాలను బహిర్గతం చేయడం ద్వారా వారి దృక్కోణాలను విస్తృతం చేస్తుంది. మనం జీవిస్తున్న వ్యక్తులు మరియు సమాజం గురించి లోతైన జ్ఞానం ఉన్నత విద్య నుండి వస్తుంది. అందువల్ల జాతీయ ఉన్నత విద్యా దినోత్సవాన్ని వార్షికంగా పాటించడం దేశంలోని యువతలో స్ఫూర్తిని నింపడం లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేని స్థాపించారు. అతను ఉన్నత విద్య అందరికీ సులభంగా అందుబాటులో ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను ఒప్పించాలనుకున్నాడు. నేషనల్ డే క్యాలెండర్లోని రిజిస్ట్రార్ జూన్ 6ని జాతీయ ఉన్నత విద్యా దినోత్సవాన్ని అధికారిక దినంగా ప్రకటించారు. 2022కి వేగంగా ముందుకు జాతీయ ఉన్నత విద్యా దినోత్సవం ఈ గ్రహం మీద 19 మిలియన్ల మందికి చేరుకుంది. ఈ సెలవు దినం యొక్క ప్రాథమిక లక్ష్యం తదుపరి తరాన్ని ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించడం మరియు ప్రేరేపించడం. ఉన్నత విద్య విలువను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం అనేక విద్యా సంస్థలు మరియు వేలాది మంది విద్యార్థులు కలిసి వస్తారు. ఇక చాలామంది విద్యావేత్తలు తమ విద్యా విజయాల గురించి బహిరంగంగా ఉంటారు మరియు జీవితంలో విజయం సాధించడానికి తమ కోసం లక్ష్యాలను రూపొందించుకోవడానికి ఇతరులను ప్రోత్సహిస్తారు. కళాశాల డిగ్రీ వంటి ఉన్నత విద్య పని మరియు వేతన అవకాశాలకు దారితీస్తుంది. సాధారణంగా ఉన్నత స్థాయి విద్య ఉన్న వ్యక్తులు తక్కువ స్థాయి విద్య ఉన్న వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఫలితంగా మీరు మరియు మీ కుటుంబం మరింత ఆర్థిక భద్రత మరియు మీ జీవన నాణ్యతలో మెరుగుదలని అనుభవిస్తారు. ఈ చట్టంపై సంతకం చేయడం యొక్క ప్రధాన లక్ష్యాలు అమెరికన్ విద్యా సంస్థలలో ఉన్న విద్యను అందించడం మరియు కళాశాల ఖర్చులకు చెల్లించలేని వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడం. 1674 జూన్ 6న రాయగడ కోటలో జరిగిన అంగరంగ వైభవమైన వేడుకలో శివాజీ మరాఠా సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది 1596 సంవత్సరంలో జ్యేష్ఠ మాసం మొదటి పక్షం 13వ రోజు. భారతదేశంలోని మాన్సీ మరియు సహర్సా మధ్య ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు బాగమతి నదిని దాటుతున్న వంతెన వద్ద పట్టాలు దూకింది. ప్రభుత్వం అధికారిక మరణాల సంఖ్యను 268 మరియు మరో 300 మంది తప్పిపోయారు. అయినప్పటికీ మరణాల సంఖ్య 1000కి దగ్గరగా ఉంటుందని సాధారణంగా విశ్వసించారు. పంజాబ్లోని అమృత్సర్లోని హార్ మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ భవనాల్లో దాక్కున్న ఉగ్రవాద మత నాయకుడు జర్నైల్ సింగ్ బిద్రాన్ వాలే మరియు అతని అనుచరులను తొలగించేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ ముగిసింది. 1912లో అలస్కా ద్వీపకల్పంలో ఉన్న నోవర్తుపా అనే అగ్నిపర్వతం 3 రోజుల విస్ఫోటాన్ని ప్రారంభించి 1,00,000 అడుగుల ఎత్తులో బూడిదను పంపింది. ఇది 20వ శతాబ్దం అత్యంత శక్తివంతమైన అగ్నిపర్వత విస్ఫోటనం మరియు నమోదు చేయబడిన చరిత్రలో అతిపెద్ద వాటిలో ఒకటి. 1934లో సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ స్థాపించబడింది. పెన్సిల్వేనియాలో విలియమ్స్ స్పోర్ట్స్లో లుండీ లంబర్ 23-8తో లైకిమింగ్ డైరీని ఓడించడంతో మొదటి లిటిల్ లీగ్ గేమ్ ఆడబడింది. 1968లో సెయింట్ రాబర్ట్ ఎఫ్ కెనెడీ లాస్ ఏంజల్స్లోని గుడ్ సమారిటన్ హాస్పిటల్లో సిర్హాన్ బిషార్ సిర్హాన్ చేత కాల్చబడిన 25 1/2 గంటల తర్వాత మరణించారు. 1970లో తీవ్రంగా విభజించబడిన యుఎస్ సుప్రీంకోర్టు లూసియానా చట్టాన్ని కొట్టివేసింది. ఇది ఒక పోలీస్ అధికారిని ఫస్ట్ డిగ్రీ హత్యకు పాల్పడిన నిందితులకు ఆటోమేటిక్గా మరణశిక్ష విధించింది. 1989లో ఇరాన్ యొక్క ఆధ్యాత్మిక నాయకుడు అయతుల్లా రుహెల్లా ఖొమైనీకి అంత్యక్రియలు జరిగాయి. వాషింగ్టన్ స్టేట్ డెమోక్రాటిక్ టామ్ పోలే జిమ్ రైట్ తర్వాత హౌస్ స్పీకర్గా ఎన్నికయ్యారు.
నేహా కక్కర్ సింగ్ భారతదేశానికి చెందిన సినీ గాయని. ఆమె 2005లో ఇండియన్ ఐడల్ 2వ సీజన్లో పాల్గొంది. నేహా మీరాబాయ్ నాట్అవుట్ సినిమాతో నేపథ్య గాయనిగా హిందీ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె అనంతరం ఇండియన్ ఐడల్ రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. నేహా కక్కర్ సింగ్ 1988 జూన్ 6న రిషికేశ్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. సునీల్ దత్ అసలు పేరు బాలరాజ్ దత్. ఆయన ప్రముఖ భారత సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సునీల్ క్రీడా, యువజన వ్యవహార శాఖల మంత్రిగా వ్యవహరించారు. ఆయన కొడుకు సంజయ్ దత్ కూడా ప్రముఖ నటుడే. ఆయన కూతురు ప్రియా దత్ మాజీ ఎంపీగా పనిచేశారు. 1968లో భారత ప్రభుత్వం సునీల్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరి వాయవ్య ముంబై నియోజకవర్గం నుండి 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సునీల్ దత్ జూన్ 6, 1934 పాకిస్తాన్ పంజాబ్లోని జులెం మండలంలోని ఖుర్దు గ్రామంలో జన్మించారు. రక్షిత్ శెట్టి భారతీయ నటుడు, కన్నడ సినిమా నిర్మాత. ఉడుపిలో 1983 జూన్ 6న తులు మాట్లాడే బంట్ కుటుంబంలో రక్షిత్ శెట్టి జన్మించాడు. లెట్స్ కిల్ గాంధీ వంటి అనేక విడుదల కాని చిత్రాలలో రక్షిత్ శెట్టి తన కెరీర్ను స్టార్ట్ ఫిలిం మేకర్గా ప్రారంభించారు. అరవింద్ కౌశిక్ దర్శకత్వం వహించిన నామ్ ఏరియల్ ఓన్ దిన్ తుగ్లక్లతో చలనచిత్రాలలో ప్రవేశించాడు. అయితే సింపుల్ ఆగి ఓన్ లవ్ స్టోరీతో విజయం సాధించాడు. దక్షిణ కన్నడ ప్రాంతాన్ని కన్నడ చలనచిత్ర పరిశ్రమలోకి తీసుకురావడానికి ఆయన ప్రసిద్ధి చెందాడు. విజయం తర్వాత దర్శకుడు, నిర్మాత అయిన సింపుల్ సుని రక్షిత్ శెట్టి మొదటగా దర్శకత్వం వహించిన ఉలి దవరు కదంటే చిత్రాన్ని పెట్టుబడి పెట్టేలా చేసింది. భావన ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. ఆమె అసలు పేరు కార్తిక్ మీనన్. మలయాళంలో దర్శకుడు కమల్ తీసిన నమ్ముల్ సినిమాతో నటిగా తెరగ్రేటం చేశారు భావన. ఈ సినిమాలో నటనకు ఆమె మంచి ప్రశంసలు అందుకున్నారు. దశాబ్దం పాటు కొనసాగిన ఆమె కెరీర్ను దాదాపు 70 సినిమాల్లో నటించిన భావన 2 కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలను అందుకుంది. కార్తిక్ మీనన్ 1986 జూన్ 6 కేరళలోని తిస్సూర్ జిల్లాలో ఆమె జన్మించింది. ఆమె 16వ ఏట మలయాళ చిత్రం నమ్ముల్తో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే తన పేరు భావన అని ఆమె మార్చుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా అందుకుంది. డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంట్ మాజీ సభ్యుడు. ఇతను 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచెడులో జన్మించారు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా డి రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. మూవీ మొగల్గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికి నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధాన భాగం సినిమా రంగానికి వేచిస్తూ పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగాను రాణించాడు.